శ్రీల ప్రభుపాద వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతము మొదటి సంపుటము 3వ అధ్యాయం నుంచి 2వ శ్లోకం చర్చించబోతున్నాం. మనము నిన్నటి శ్లోకంలో భగవంతుని యొక్క పురుష అవతారాల్లో ప్రధానమైన 3 అవతారాల గురించి చర్చించుకున్నాం. ఆ 3 అవతారాలకు సంబంధించిన తదుపరి వివరణని మనకి ఇక్కడ అందించారు. పురుషావతారాల్లో మూల పురుషుడు స్వయం స్వరూపకుడు ఎవరు? ఎవరైనా చెప్పగలరా? స్వయం స్వరూపుడైనటువంటి భగవంతుడు పురుషావతారాల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బలరాం ప్రభుజీ. స్వయం స్వరూపుడు మాతాజీ. విష్ణుమూర్తి కదా. హరే కృష్ణ ప్రభుజీ. కారణోదక సాయి విష్ణు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంకా మీరు నిద్ర నుంచి లేవలేదా? ప్రశ్న వినలేదు, నాకు తెలియదు. ఈ పురుషావతారాలన్నింటికి కూడా మూలం ఎవరు? స్వయం స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఈ అన్నింటికి కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు కదా. సో శ్రీకృష్ణుడి నుంచే ముందు మొట్టమొదటి ఆవిర్భావం ఏం జరిగింది? బలరాముడి ఆవిర్భావం జరిగింది. అక్కడి నుంచి తర్వాతి చతుర్వ్యూహము సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. అక్కడి నుంచి నారాయణుడు, సంకర్షణుడి నుంచి మొదటి చతుర్వ్యూహంలోని సంకర్షణుడి నుంచి నారాయణుడు, నారాయణుడి నుంచి రెండవ చతుర్వ్యూహం అంటే మళ్ళీ సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. దాంట్లో సంకర్షణుడి నుంచి మనకి కారణోదక సాయి విష్ణు యొక్క ఆవిర్భావం జరిగింది అని మనం నేర్చుకున్నాం. సో ఈ ఆవిర్భావం ఏదైతే జరిగిందో అది నిజానికి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకృష్ణ భగవాన్ నుంచే వచ్చినటువంటి పురుష అవతారము. సో ఆ పురుష అవతారం నుంచి అప్పుడు ఏం చేస్తారట? శ్రీ మహావిష్ణువు కారణోదక సాయి విష్ణువు అని ఎందుకన్నారంటే ఆయన ఆధ్యాత్మిక జగత్తులో అలా పవలించి ఉంటారు. తన చుట్టూ కారణ సముద్రం ఏర్పడుతుంది. ఆ సముద్రంలో అది ఎక్కడి నుంచి వస్తుంది? అతని నుంచే ఉద్భవించినటువంటి స్వేదము నుంచి ఆ జలమంతా ఉత్పన్నమవుతుంది. అలా ఉత్పన్నమైనప్పుడు దాంట్లో పవలించి ఉండే మహావిష్ణువు కారణోదక సాయి విష్ణువు. ఆ కారణోదక సాయి విష్ణువు నుంచి ఉద్భవించేటువంటి ఖగోళాలలోకి మళ్ళీ అదే మహావిష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు అని ఇక్కడ చెప్పబడింది. ఆ గర్భోదక సాయి విష్ణువు నుంచి ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరం నుంచి మళ్ళీ ఉద్భవించే స్వేదంలోంచి దాదాపుగా అర్ధభాగము ఆ స్వేదంతో నిండిపోతుంది. గర్భోదక సాయి విష్ణు అంటే ఆ ఖగోళంలో ఉన్నటువంటి అర్ధభాగము గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరం నుంచి ఉద్భవించిన స్వేదంతో నిండిపోతుంది అని చెప్పారు. అలా నిండిపోయినటువంటి సముద్రాన్ని సముద్రం మీద గర్భోదక సాయి విష్ణు పవలిస్తాడు. అతని యొక్క నాభి నుండి ఉద్భవించేటువంటి తామర నుండి ఊర్ధ్వభాగం నుంచి బ్రహ్మ ఉద్భవన జరుగుతుంది. అందుకని బ్రహ్మకి తండ్రి ఎవరు? గర్భోదక సాయి విష్ణు బ్రహ్మకి తండ్రి. కానీ బ్రహ్మనికి ఇంకో పదం కూడా, బ్రహ్మని ఇంకో విధంగా కూడా పిలుస్తారు. ఇంకోటి ఏమిటి? స్వయంభూ.
గర్భోదక సాయి విష్ణు నాభి నుండి ఉద్భవించిన తమల నుంచి ఆవిర్భవించినప్పటికీ ఆ విధంగా చూస్తే తండ్రి గర్భోదక సాయి విష్ణు. కానీ జన్మించింది మామూలు జీవాత్మలు జన్మించినట్టుగా తల్లి గర్భం నుంచి జన్మించలేదు కాబట్టి బ్రహ్మని కూడా ఏమంటారు అంటే స్వయంభూ అంటారు. స్వయంగా ఉద్భవించాడు. నాభి నుంచి ఉద్భవించిన తామర నుంచి బ్రహ్మ ప్రకటితమయ్యారు. ఆ బ్రహ్మ ఆ భౌతిక సృష్టి ఏదైతే ఉందో, ఆ ఖగోళం ఏదైతే ఉందో, ఆ ఖగోళానికి మొట్టమొదటి జీవాత్మ. బ్రహ్మ మొట్టమొదటి జీవాత్మే కాకుండా తరువాత ఆ ఖగోళంలో సృష్టించబడే అన్ని జీవాలకి కూడాను మూలము బ్రహ్మ. అదంతా కూడా ఎట్లా సృష్టించబడని చెప్తున్నాడు గర్భోదక సాయి విష్ణు. ఒకసారి తన దృష్టిని ప్రకృతిపై ప్రసరింపజేయగానే తన మహత్తత్వం ఏర్పడుతుంది. ఆ మహత్తత్వంలోకి అదే గర్భోదక సాయి దృష్టి నుంచి జీవాత్మలన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. మనం ఈ మొత్తం ప్రక్రియని ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, అలా ప్రవేశపెట్టబడిన జీవాత్మలు ఆ ప్రకృతి అంతా కూడాను ప్రతి అణువులో కూడాను మళ్ళీ మళ్ళీ ఈ మహావిష్ణువు క్షీరోదక సాయి విష్ణు రూపంలో ప్రవేశిస్తున్నాడు. దాన్ని మనం ఏమని చెప్తాము? పరమాత్మ అని చెప్తాము. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం. సర్వస్వచాహం హృది సన్నివిష్టో, సర్వస్వ అన్ని ప్రదేశాలలో స్థిరపడి ఉన్నటువంటి భగవంతుని మనము పరమాత్మగా ఆరాధిస్తాము. ఆ పరమాత్మ ప్రతి అణువులో కూడా స్థిరపడి ఉన్నాడు. ఆ స్థిరపడి ఉన్నటువంటి పరమాత్మని, ఆ స్థిరపడి ఉన్నటువంటి మహావిష్ణువుని మనం పరమాత్మగా ఆరాధిస్తాము. యోగులు ఎవరైతే ఉన్నారో ధ్యానము అనేటువంటి పద్ధతి ద్వారా భగవంతుని ఆరాధిస్తారే వాళ్ళందరూ కూడాను ఏకాగ్రతతో భగవంతుని మీద ధ్యానం చేయడము ఈ పరమాత్మ మీదే చేస్తారు వాళ్ళు. సో మనము నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాము, భగవంతుని యొక్క స్థితి మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఇది భగవంతుని 3 దశలో మనం అర్థం చేసుకోవచ్చని. బ్రహ్మజ్యోతి స్వరూపుడైనటువంటి భగవంతుడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు, స్వయం భగవంతుడు. సో పరమాత్మగా ప్రతి అణువులోకి కూడా ప్రవేశించినటువంటి శ్రీ మహావిష్ణువు సకల చరాచరానికి మూలకారకుడు అవుతున్నాడు. ప్రపంచంలో ఈ భౌతిక ప్రకృతిలో మనం చూస్తున్న అన్ని కదలికలకి మూలము శ్రీ మహావిష్ణువు పరమాత్ముడిగా ప్రవేశించడమే. ఏమని చెప్తున్నాడు? కదిలేటివి కదలనివి, జీవమున్నవి జీవము లేని అన్నింటిలోకి కూడా ప్రతి అణువులోకి కూడా పరమాత్మ ప్రవేశించే స్థితుడై ఉన్నాడు. అందుకని మనం ఆధ్యాత్మిక ప్రగతి చెందినప్పుడు వైష్ణవాచార్యుల యొక్క సాహిత్యాన్ని, వైష్ణవాచార్యులు మనకు అందించినటువంటి వైదిక సాహిత్యాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు. అందుకని ఎప్పుడైతే మనము ఆ భగవంతుని సర్వవ్యాపకతని అర్థం చేసుకొని ప్రతి చోట కూడా భగవంతుని చూడగలుగుతాము, అప్పుడు మనము బ్రహ్మభూత స్థితిలో స్థిరపడగలుగుతాము. ఆ స్థితిలో ఉన్నప్పుడు జీవాత్మ భగవంతుని యొక్క స్థితికి దరిదాపులో ఉంటుంది. ఎందుకని? సంపూర్ణ స్థితిని చెందినటువంటి జీవాత్మ భగవంతునితో సమానమైన గుణ విశేషాలను కలిగి ఉంటుంది. సో జీవాత్మలో కూడాను భగవంతుడు, అన్ని జీవాత్మల్లో కూడాను భగవంతుడు పరమాత్మ రూపంలో స్థితుడై ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచి ఉద్భవించినవన్నీ భగవంతుడైన శ్రీకృష్ణుడికి అభిన్నమైనవి.
కారణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి. ఈ 3 పురుషావతారాలు భౌతిక ప్రపంచాన్ని పూర్తిగాను తమ ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నాయి అని ఇక్కడ చెప్పబడింది. మనం ఈ భౌతిక జగత్తుని ఏదైతే చూస్తున్నామో, ఈ భౌతిక జగత్తులో అనంతమైన విషయాలున్నాయి. అవన్నీ కూడాను నీటిలో తేలియాడుతున్నాయి అని శాస్త్రంలో చెప్పబడింది. ఆ నీరు ఏం నీరు? ఇప్పుడు ఎక్కడి నుంచైతే ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు నుంచి కారణోదక సాయి విష్ణు యొక్క శరీరానందాల నుంచి ఉద్భవించే ఖగోళాలన్నీ కూడాను కారణోదక సాయి విష్ణు శరీరం నుంచి ఉద్భవించినటువంటి నీటిలో తేలియాడుతున్నాయి. ఆ మహావిష్ణువు యొక్క రూపం ఎంత పెద్దది అంటే చాలా విస్తృతమైన రూపము. కారణోదక సాయి విష్ణు యొక్క రూపము మనం కొలతలలో చెప్పలేము. అంత విస్తృతమైనటువంటి పెద్ద రూపం అది. ఆ రూపము ఆధ్యాత్మిక ఆకాశంలోని ఒక ప్రదేశంలో ఎక్కడైతే కారణోదక సాయి విష్ణు శయనించాడో, స్థిరపడ్డాడో అక్కడ అతని శరీరం నుంచి ఉద్భవించిన సముద్రం స్వేదమే సముద్రంగా మారింది. భగవంతుడు ఇంకో విధంగా కూడా చెప్పారు. భగవంతుడు ఆ కారణోదక సముద్రంలో శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తున్నప్పుడు, నిశ్వసిస్తున్నప్పుడు అతని స్వేదరంధ్రాల గుండా వచ్చినటువంటి నిశ్వాసం వల్ల ఏర్పడినటువంటి బుడగలే ఈ ఖగోళాలన్నీ కూడా. ఇప్పుడు ఆలోచించండి, మనం ఆలోచిస్తే మనం ఎంతో కాలము అనుకుంటున్నటువంటి భౌతిక జగత్తంతా కూడాను కారణోదక సాయి విష్ణు యొక్క ఒక శ్వాస. అందుకనే బ్రహ్మ సంహితలో ఏమని చెప్తారు? యశ్చైక నిశ్వసిత కళామతావలంబో జీవంతి లోమ విజయ జగదాంధ కోటి. జగద అంధకోటి, కోటాను కోట్ల జగత్తులన్నీ కూడాను కారణోదక సాయి విష్ణు యొక్క ఒక శ్వాస నుంచి ఉద్భవిస్తున్నాయి. అయితే ఈ బ్రహ్మాండాలు, ఈ ఖగోళాలన్నీ కూడాను మళ్ళీ పురుషావతారంతోనే ఒక ప్రిడామినెంట్ డీటీ, ముఖ్యమైనటువంటి దేవతతో, ఒక ముఖ్యమైనటువంటి భగవంతుని రూపంతో ప్రభావితం చెంది ఆధీనంలో ఉంటున్నాయి. భగవంతుని యొక్క ఆధీనంలో. అది ప్రతి బ్రహ్మాండంలో కూడాను గర్భోదక సాయి విష్ణు ప్రవేశిస్తున్నాడు. అందువల్ల మనకు అర్థమైంది ఏమిటంటే ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైంది ఒక వ్యక్తి. దురదృష్టవశాత్తు మనం వ్యక్తి అంటే చాలాసార్లు మనని మనం ఊహించుకుంటాం. భౌతిక ప్రపంచంలో మనకు కనిపించేటువంటి వ్యక్తిని ఊహించుకొని చాలాసార్లు నిరాకారవాదులు కూడా అలాంటి స్థితిలోనే వాళ్ళు ఏమంటారు? నిరాకారవాదులు భగవంతునికి రూపం లేదు అనడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే రూపం ఉంది అనగానే దానికి పరిమితులను మనం ఆపాదించుకుంటాం. ఎందుకనంటే మనకున్న పరిజ్ఞానము భౌతిక ప్రపంచంలో మనం ఏదైనా రూపాన్ని చూసామంటే దానికి కొన్ని పరిమితులు మనకు కనిపిస్తాయి. అందుకని భగవంతుడు అపరిమితుడు అని చెప్పబడ్డారు కాబట్టి భగవంతునికి రూపము ఉండడానికి అవకాశం లేదు అనే భావనతోని నిరాకారవాదులు భగవంతునికి రూపం లేదు అని ప్రకటిస్తుంటారు. కానీ సత్యం ఏమిటంటే భగవంతుడు పరాప్రకృతి అని చెప్పబడ్డాడు. మనలాంటి శరీరాన్ని కలిగి ఉన్న వ్యక్తి కాదు భగవంతుడు. భగవంతునికి రూపం ఉంది. ఆ రూపం ఎలాంటిది? అనంతమైన శక్తులు కలిగినటువంటిది. ఎలాంటి మితులు లేనటువంటిది. అనంతుడు, అనంతమైన శక్తులు ఉన్నాయి. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. అనంత అంటే మితము లేనిది, అనంతమైనటువంటిది, అన్లిమిటెడ్. అనంత రూపం. రూపము అంటే ఫామ్ అంటే
ఆకృతి, విగ్రహం. అలాగా భగవంతుడు అనంతమైనటువంటి రూపాలుగా విస్తరిస్తున్నాడు. మనం కూడా భగవంతుని యొక్క అంశాలనే కదా మనం చెప్పుకున్నాము. జీవాత్మలన్నీ కూడా భగవంతుని అంశలే. స్వాంశ విభిన్నాంశ. భగవంతుని యొక్క విష్ణు తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క స్వ అంశాలు. విభిన్నాంశాలు అంటే మనమంతా కూడాను విభిన్నాంశాలు. స్వ అంశ అన్నారు అంటే స్వయంగా భగవంతుడికి సంబంధించిన, అందుకని వాటిని ఏమన్నారు? విష్ణు తత్వాలు అని పిలువబడ్డారు. మనం ఏదైతే ఉన్నామో భగవంతునికి విభిన్నమైనటువంటి అంశాలు, భగవంతుని నుంచి విడివడినటువంటి అంశాలు. అందుకని మన జీవాత్మలు అన్నారు. అందుకని మనం భగవంతుని విడివడి ఉన్నాము కాబట్టి, విభిన్న అంశాలని కాబట్టి మనకి భగవంతుడికి ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనకి లేవు. భగవంతునికి ఉన్న కొన్ని శక్తులు మనకున్నాయి. నిజానికి భగవంతునిలో ఉండేటువంటి 6 షడైశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో కూడా ఉన్నాయి. కానీ అత్యల్పంగా ఉన్నాయి. అణుమాత్రంగా మాత్రమే ఉన్నాయి. భగవంతుడిలో అవి అనంతంగా ఉన్నాయి. మనం భౌతిక ప్రపంచంలో ధనికులను చూసినప్పుడు మనం అర్థం చేసుకుంటాం, అతని ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికన్నా కూడా ధనవంతుడైనప్పటికీ అది భగవంతుని యొక్క రిచెస్, భగవంతుని యొక్క ధనం ముందు పోలిస్తే చాలా అల్పమైనటువంటిది. కానీ మనకి కూడా భగవంతుడికి ఉన్నటువంటి షడైశ్వర్యాలు మనలో కూడా ఉన్నాయి. కానీ నామమాత్రంగా. భగవంతుడు అందుకని మనకి ఏమని చెప్తారు అంటే, భగవంతుడు బంగారు గని లాంటి వాడైతే మనము చిన్న ఒక చిన్న ముక్క లాంటి వాళ్ళం. బంగారు గనిలో చిన్న ముక్క. ముక్క కూడా కాదు, అలా అలా దాన్ని ఇదంటారు చూడండి, తుంపరగా ఉంటుంది. అలాంటి చిన్న అణువు మాత్రమే మనం. కానీ బంగారపు చిన్న తుంపరలో, అణువులో బంగారానికి ఉన్నటువంటి గుణగణాలన్నీ ఎలాగైతే ఉంటాయో మనలో కూడా భగవంతుని గుణగణాలన్నీ కూడా ఉన్నాయి. అందుమూలంగా నిరాకారవాదులు ఇక్కడే పొరబడతారు. ఏమంటారు? మనకి కూడా భగవంతునిలో ఉన్నటువంటి గుణగణాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా భగవంతునితో సమానులము అనేటువంటి భావనని కలిగి ఉంటారు. కానీ అది సరి అయిన భావన కాదు. మనకి శాస్త్రము దాన్ని అంగీకరించలేదు. శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని మనకి అర్థమయ్యేలా చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఇస్తాడు. సముద్రము, సముద్రంలో నీటి బిందువు. సముద్రంలోని నీటి బిందువుకు సముద్రంలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఉంటాయి. కానీ అది సముద్రం అంత శక్తివంతమైనది కాదు. చాలా అల్పమైనది. అదేవిధంగా జీవాత్మగా మనలో కూడా భగవంతునిలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఉన్నాయి. కానీ చాలా అల్పమైన స్థాయిలో ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ గుణాలతోని మనం ఏమీ చేయలేము. ఇంకో విధంగా ఆలోచిస్తే మనని మనము సంపూర్ణంగా అర్థం చేసుకుంటే భగవంతుణ్ణి కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనలో ఏవైతే గుణగణాలు వ్యక్తీకృతం అవుతున్నాయో అవన్నీ కూడా మనకి భగవంతుని నుంచే వస్తున్నాయి. అన్ని గుణాలు, మనం ఏ గుణాన్ని తీసుకున్నా కూడా మనం నిన్న మొన్న ఒకసారి చర్చించుకున్నాము. కూడనివి, కావలసినవి అనేటువంటి మనకి ఏవైతే చెప్పబడిన గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నింటి కూడాను అన్ని కూడాను భగవంతుడి నుంచే వస్తున్నాయి. లేకపోతే అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ గుణాలన్నీ కూడాను మనం కూడా భగవంతుని యొక్క అంశ కాబట్టి అన్ని గుణాలు సహజ సిద్ధంగా భగవంతుడి నుంచే వస్తున్నాయి. ఉదాహరణకి
మనం భౌతిక ప్రపంచంలో ప్రేమ గురించి సంభాషిస్తూ ఉంటాము. ఆ ప్రేమ అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమించే గుణము, ప్రేమించే తత్వము ఏదైతే ఉందో ఆ గుణం కూడా మనకి భగవంతుడి నుంచే వస్తుంది. కాకపోతే భౌతిక ప్రపంచంలో ఆ ప్రేమ వ్యక్తీకృతమైతే విధానం ఏమిటి అనేది మనం నేర్చుకున్నాం. ఏమనంటే పర్వర్టెడ్ రిఫ్లెక్షన్. స్వచ్ఛమైన ప్రేమకి వికృత ప్రతిబింబ రూపంలో భౌతిక ప్రపంచంలో ప్రేమ వ్యక్తీకృతం అవుతుంది. ఇది మనకి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చోట్ల దీని గురించి వివరిస్తారు. మనం చర్చించుకున్నాం కూడా. నిజం చెప్పాలి అంటే భౌతిక ప్రపంచంలో నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనేది ఏం లేదు. ప్రేమలా కనబడేటువంటి ఒక భావనని మనము అనుభూతి చెందుతాము. ఆ అనుభూతిని కూడా భగవంతుడు మనకి ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి నిజమైన ప్రేమ గురించి కాస్తూ కూస్తూ ఆ అనుభూతిని మనము పొందడాని కోసము, తద్వారా భగవంతుని వైపు ఆకర్షితులమై మన బద్ధ జీవితం నుంచి బయటపడడానికి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి దాన్ని మనకి కొంచెం రుచి చూపించారు. చాలా అల్పంగా. ఉదాహరణకి మనకి మన పిల్లలంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ భగవంతునికి మన మీద ఉండే ప్రేమతో పోల్చుకుంటే మనకి మన పిల్లల మీదే ఉండే ప్రేమ చాలా అల్పమైంది. ఆ ప్రేమను కూడా భగవంతుడు ఎందుకు సృష్టించాడు భౌతిక జగత్తులో? ఆ బంధం కూడా ఎందుకు సృష్టించాడు అంటే మనకు ఈశోపనిషత్తులో వస్తుంది కదా! ఏమని చెప్తారు? ఆ బంధాలు కూడాను భౌతిక ప్రపంచంలో కనిపించేటువంటి ఇవన్నీ కూడాను భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే మనం ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి. ఉదాహరణకి భౌతిక ప్రపంచంలో ప్రేమ అనేదే లేదనుకోండి. భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎప్పుడూ మనని ప్రేమిస్తూ ఉంటాడు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రేమ అనేదే మనకు తెలీదు. భగవంతుడు ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమ అంటే అర్థం ఏమిటి? ప్రేమించడం అంటే ఏమిటి? అనేటువంటి సంశయం కలుగుతుంది. కాబట్టి మనం భగవంతుని గురించి అర్థం చేసుకోలేము. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఏది సృష్టించినా కూడాను ఆ సృష్టికి మూల కారణం ఏమిటి అంటే బద్ధజీవులు తమ నిజ స్థితిని, భగవంతునితో తమకున్న సంబంధాన్ని, ఆ అనుబంధాన్ని అర్థం చేసుకోవడానికి. ఇది ఎప్పుడైతే మనకు స్పష్టంగా అవగతమవుతుందో ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఎందుకని? ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో మనకు కనిపిస్తున్నటువంటి బంధాలు కానీ, ప్రేమ కానీ అవన్నీ కూడాను తాత్కాలికమైనవి. అవి ఎందుకు సృష్టించబడ్డాయి? మనకు భగవంతునితో శాశ్వతంగా ఉన్నటువంటి బంధాన్ని తెలియజెప్పడానికి భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ బంధాలన్నీ కూడా సృష్టించాడు. మనకు ఆ విషయం విదితమైందనుకోండి, అప్పుడు మనము నిజమైన ప్రేమ కోసమని, నిజమైనటువంటి శాశ్వతమైన ప్రేమ ఎవరితోనైతే సాధ్యమవుతుందో దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేసి మన నిజ స్థితిని పునఃస్థాపితం చేసుకోగలుగుతాం. భగవంతునితో మనకున్న సంబంధాన్ని వ్యవస్థీకరించుకోగలుగుతాం కాబట్టి దానికోసమనే భగవంతుడు ఇవన్నీ కూడా సృష్టించాడు. కానీ మాయావశంతోని మనం ఏమవుతాం? మనము ఈ భౌతికమైనటువంటి ఈ బంధాలతో ఆకర్షితులమై వాటి ద్వారా పొందే ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోతాం. సో మనకి భౌతిక ప్రపంచంలో స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అది ప్రేమ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంది. రాధాకృష్ణ. కానీ దానిలో ఎలాంటి ఏంటది లిమిటేషన్స్ ఏం లేవు. అది సంపూర్ణమైనటువంటి ఎలాంటి
పరిమితులు లేనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమ అది. కానీ భౌతిక ప్రపంచంలో అది అసంపూర్ణమైనది, భౌతిక కాలుష్యంతో కల్మషం ఉంది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా కృష్ణునిలో కూడా ఉన్నాయి. కానీ కృష్ణులో అది పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉంటుంది. అపరిపక్వంగా మాలిన్యం చెంది ఉండదు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు. మన ఈ బద్ధ జీవితము అసంపూర్ణమైనటువంటి జీవితం. ఎప్పుడైతే మనము భగవంతుడైన కృష్ణుడి యొక్క సేవలో దాన్ని వినియోగిస్తామో మనలో ఉన్నటువంటి ఈ గుణగణాలన్నీ పరిపూర్ణమవుతాయి. భగవంతులో ఉన్న గుణాలు మనలో కూడా ఉన్నాయి. కానీ అది మనము భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నం చేసినప్పుడు అవి అసంపూర్ణంగా కాలుష్యంతో నిండి ఉండి అసంపూర్ణంగా ఉంటాయి. భౌతిక కాలుష్యంతో నిండి ఉండి. కానీ మనము భగవత్ సేవలో వాటిని వినియోగిస్తే అవి పరిపూర్ణతని సిద్ధించుకుంటాయి. సో ఉదాహరణకి ఒక చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక కారు 70 లేకపోతే 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అనుకోండి. 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకో వ్యక్తి సైకిల్ మీద వెళ్తున్నాడు. సైకిల్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఎంత వేగంతో వెళ్ళాడు? 5-10 కిలోమీటర్లు పర్ అవర్ అంత వేగంతో వెళ్తున్నాడు. కానీ మెల్లిగా ఒక 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 కారు యొక్క ఒక సైడ్‌ని పట్టేసుకున్నాడు గట్టిగా. అప్పుడు ఆ సైకిల్ కూడా ఏ వేగంతో వెళ్తుంది? కారు వెళ్తున్న వేగంతో వెళ్తుంది. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అదే విధంగా మనము మనకుగా ఉన్నప్పుడు మనలోని గుణగణాలన్నీ కూడాను పరిమితమైనవి, కలుషితమైనవి. కానీ ఎప్పుడైతే మనం భగవత్ సేవలో వినియోగిస్తామో భగవంతుని యొక్క సూచనల ప్రకారంగా మనం జీవించడం మొదలెడతామో అప్పుడు మనలో ఉన్నటువంటి గుణగణాలు కూడాను పరిపక్వత చెందుతాయి. ఇందాక మనం కారు, సైకిల్ ఉదాహరణ చెప్పుకున్నట్టుగానే మనం కూడా భగవంతునిలోని గుణగణాలు పరిపూర్ణంగా ఎలాగైతే భగవంతులో గుణగణాలు ఉన్నాయో మనలో కొద్దిపాటి ఉన్న గుణాలు కూడా పరిపక్వత చెంది శుద్ధంగా ఉంటాయి. సో భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే మనము భగవంతునితో సమాన స్థాయిలోకి ఎదగాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే మన చైతన్యాన్ని అంతా కూడాను భగవత్ చైతన్యంగా మార్చాలి. అదే కృష్ణ చైతన్య భావనకి అర్థము. భౌతిక ప్రపంచం అంతా కూడాను భగవద్గీతలో చెప్పబడ్డారు. భౌతిక ప్రపంచం అంతా కూడాను కొంతకాలం పాటము ప్రకటితమవుతుంది, తర్వాత అంతర్ధానం అప్రకటితమవుతుంది. అవన్నీ కూడాను ఎవరి కోసమని ప్రకటితం చేయబడ్డాడు? బద్ధ జీవుల కోసమని భగవంతుడు ఈ సృష్టిని సృష్టించాడు అని మనం నేర్చుకున్నాం. నిత్యబద్ధ మీన్స్ ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఈ బద్ధ జీవితంలో జీవించేవాడిని నిత్యబద్ధ అంటారు. అలాగే నిత్యముక్త దాని అర్థం ఏమిటి అంటే ఎప్పుడు కూడాను శాశ్వతంగా ముక్త స్థితిలో ఉన్నటువంటి జీవాత్మని. ఆధ్యాత్మిక జగత్తులో అనంతమైనటువంటి జీవకోటి ఉంది. ఆ జీవకోటి అంతా కూడాను ముక్తాత్మలు. ఈ భౌతిక ప్రపంచం నిజానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో 4వ వంతు మాత్రమే ఉంది. భగవంతుని యొక్క శక్తిలో 4వ వంతు మాత్రమే భౌతిక ప్రపంచంగా ప్రకటితమైంది. ఆ 4గింటిలో 3 భాగాలు ఎక్కడుంది? ఆధ్యాత్మిక జగత్తులో ఉంది. ఈ 4వ భాగమైనటువంటి భౌతిక జగత్తులోనే మనకి ఎన్నో రకాల జీవరాశులు కనిపిస్తుంటాయి. అనంతమైనటువంటి జీవరాశులు ఎన్నున్నాయని మనం లెక్క పెట్టలేము. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? ఎన్నో సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, చీమలు, దోమలు, రకరకాల జీవాత్మలు, 84 లక్షల యోనుల్లో ఉన్నటువంటి రకరకాల జీవాత్మలు ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టలేము. మనకి తెలిసినంత వరకు ఈ భూలోకం ఒకటే, కానీ భౌతిక ప్రపంచము అంటే ఇంకా చాలా ఉంది.
ఈ ఖగోళంలోనే 14 భూనభాండాలు ఉన్నాయి. ప్రతి చోట కూడాను జీవాత్మలు ఉన్నాయి. అలాంటివి అనంతమైనటువంటి ఖగోళాలు ఉన్నాయి. ప్రతి చోట జీవాత్మలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఏమన్నారు? నిత్యబద్ధలు అన్నారు. ఎప్పుడు కూడాను భౌతిక జీవితంలో జీవిస్తూ ఉంటారు. నిత్యబద్ధ అంటే ఏమిటి అంటే, మనము ఈ భౌతిక జీవనంలోకి ఎప్పుడొచ్చామో మనెవ్వరికీ కూడా తెలీదు. ఎప్పుడు ప్రారంభమైంది మన భౌతిక జీవితము అనేటువంటిది మనకు తెలీదు. ఎప్పుడు ప్రారంభమైందని చరిత్ర ద్వారా మనము వెనక్కి వెళ్లి కూడాను ఎక్కడ మొదలైంది అనే ఒక ప్రత్యేకమైన తేదీని నిర్ణయించడము, చూడడం కూడా సాధ్యం కాదు. కానీ మనం బద్ధ జీవితంలో ఉన్నాము. మనం బద్ధ జీవితంలో ఇప్పుడు ఉన్నాము అనే విషయంలో మాత్రం ఏ సందేహం లేదు. కానీ ఎప్పటినుంచి మొదలైంది మనకి ఈ బద్ధ జీవితం అనేది మనకు తెలీదు. బద్ధ జీవితము అంటే నిజానికి ఏమిటంటే అస్వతంత్రత అన్నమాట. సంపూర్ణమైనటువంటి స్వతంత్రత లేకపోవడం. మనకి స్వతంత్రత లేకపోవడము బద్ధ జీవితం. కానీ ఆత్మగా మనము స్వతంత్రులము. కానీ ఎప్పుడైతే మనం బద్ధ జీవితంలో ఉంటామో మనకి ఆ స్వతంత్రత లేదు. మనం ఎప్పుడైతే ముక్తి పొందుతామో స్వతంత్రులం అయిపోతాం. అప్పుడు ఏమవుతాము? సర్వజ్ఞ. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. మనము దాంట్లో కొంత విభూతిని మనం ఇక్కడ చూస్తాం. ఎవరైతే యోగాభ్యాసంలో కొంత పరిపక్వత సాధిస్తారో వాళ్ళలో కొన్ని మిస్టిక్ పవర్స్, కొన్ని శక్తులు ఆవిర్భావం అవుతాయి. ఆ శక్తులు కొన్ని పొందగలుగుతారు. ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవనంలో, ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడే. అదెలా సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మనం భౌతికమైనటువంటి జీవన విధానం నుంచి ముక్తులమవుతూ ఉంటామో, మనకి శాశ్వతంగా ఉండేటువంటి స్వతంత్రతలో కొంత మనకి అవగతమవుతూ ఉంటుంది. ఆ స్థితికి మనం చేరుకుంటూ ఉంటాం మెల్లమెల్లగా. అందుకనే జీవాత్మ యొక్క ఒక గుణం ఏమిటంటే సర్వజ్ఞ. సర్వజ్ఞ అంటే అది ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్ళగలదు. కానీ ఇప్పుడు మనము బద్ధ జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ఆ పని చేయలేము. మనకిప్పుడు చంద్రలోకం వెళ్ళాలి అంటే ఈ శరీరంలో బద్ధ జీవితంలో అది సాధ్యం కాకపోవచ్చు. వి కెనాట్ గో. ఉదాహరణకి నారదుడు చూడండి. నారదుడి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు త్రిలోక సంచారి అంటూ ఉంటాం. అన్ని లోకాలకి హాయిగా తిరిగేస్తుంటాడు. అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతాడు నారదుడు. ఎందుకని? నారదుడు ముక్తజీవి. పూర్తి స్వతంత్రుడు. నారదుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉండి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు. అందుకని అతను ఎక్కడికైనా వెళ్ళగలడు. మనము బద్ధ జీవితంలో ఉన్నప్పుడు కూడాను మనకి కొంత స్వతంత్రత గురించి మనకి అనుభూతి ఉంటుంది. ఎందుకని? ఏ అనుభూతి అది? అహంకారము అనేటువంటి దానితో నేను అనేటువంటి అనుభూతి ఒకటి ఉంటుంది మనకి. కానీ సంపూర్ణమైనటువంటి స్వతంత్రతని మనము ఈ బద్ధ జీవితంలో అనుభవించలేము. కానీ మనం కూడా ఈ శాశ్వతమైనటువంటి స్వతంత్రతని అనుభవించవచ్చును. ఎప్పుడైతే మనము భగవత్ సేవలో నిమగ్నమై ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తులమవుతామో మనం అన్ని చోట్లకి కూడాను పయనించవచ్చును. భౌతిక బంధనాల్లో మనము స్థిరపడి ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి మన కోరిక. ఆ కోరిక ఎలా వ్యక్తీకృతమవుతుంది అంటే ఇంద్రియ తృప్తుల ద్వారా, ఇంద్రియానికి సంబంధించినటువంటి స్థితుల ద్వారా, సంబంధాల ద్వారా, వాటి మీద ఆకర్షణ ద్వారా, వాటి మీద మోహం ద్వారా మనకి అది వ్యక్తీకృతమవుతుంది. ప్రతి వాళ్ళు కూడాను ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే తాము ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల విషయాల్లో తమ ఆధిపత్యం పరిపూర్ణంగా ఉండాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడాను. అలా అందరూ దానికోసమే ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో విభేదాలు తలెత్తుతున్నాయి. మీరు ఆధిపత్యం గురించి ప్రయత్నిస్తున్నారు. నేను ఆధిపత్యం గురించి ప్రయత్నిస్తున్నాను.
అప్పుడు ఒక పోటీ లాంటిది ఏర్పడుతుంది, విభేదాలు తలెత్తుతాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో సంపూర్ణ ఆధిపత్యం కలిగిన వాడు భగవంతుడు. అక్కడెవరు కూడాను భగవంతుని నుంచి ఆధిపత్యాన్ని నేను స్వీకరించాలని పోటీ పడడు. అందుకని అక్కడున్నటువంటి జీవాత్మలు సంపూర్ణమైనటువంటి స్వతంత్రతని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఆ జీవాత్మలు ఈ భౌతికమైన జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి పయనిస్తాయో, అవి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఉండదు అని మనం నేర్చుకున్నాము భగవద్గీతలో. కానీ ఎవరైతే ఆ స్థితిని చేరుకోకుండా ఉంటారో, అలాంటి వ్యక్తులు భౌతిక ప్రపంచము అంతమైనప్పుడు మహత్తత్వలో స్థిరపరచబడి ఉంటారు. సో ఎప్పుడైతే మహత్తత్వం మళ్ళీ సృష్టి మళ్ళీ ఆరంభించబడుతుందో, మహత్తత్వంలో మళ్ళీ కావలసినటువంటి పదార్థాలన్నీ ఉంటాయి. తద్వారా మళ్ళీ భౌతిక సృష్టి చరాచరంలోకి పయనిస్తూ ఉంటుంది. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, ఇవన్నీ కూడాను మళ్ళీ ప్రకటితమయ్యి భౌతిక జగత్తులో చరాచరము అనేటువంటిది మొదలవుతుంది. ప్రకృతి యొక్క చలనం అనేది మొదలవుతుంది. అది భౌతిక ప్రకృతి యొక్క స్థితి. ప్రకటితము, అప్రకటితము, అంతరించిపోవడము, మళ్ళీ ప్రకటితము. జీవాత్మ కూడా బద్ధ జీవితంలో ఉన్నప్పుడు అదే స్థితి జరుగుతుంది. భౌతిక ప్రకృతి ఎప్పుడైతే ప్రకటితమవుతుందో, తాను ఏ స్థితిలో ఉన్నప్పుడు భౌతిక ప్రకృతిలో స్థిరపరచబడ్డాడో, అదే స్థితి నుంచి మళ్ళీ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు జీవాత్మ. మళ్ళీ భౌతిక ప్రకృతి ప్రకటితం కాగానే. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జగత్తులో ఉంటామో, ఆ స్థితి మనకు ఉండదు. ఆధ్యాత్మిక జగత్తు ఎప్పుడు కూడా అంతరించిపోదు, అది శాశ్వతమైంది. ఈ మహత్తత్వాన్ని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆధ్యాత్మిక జగత్తులో అత్యంత స్వల్పమైనటువంటి విభాగం అది. ఆధ్యాత్మిక జగత్తు చాలా విస్తృతమైనది, అనంతమైనటువంటిది ఆధ్యాత్మిక జగత్తు. అందుకని మనం చెప్పుకుంటాం కదా, అనంతమైనటువంటి వైకుంఠ లోకాలు కూడా ఉన్నాయి. ఈ స్వల్పమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తులో చాలా స్వల్పమైనదని చెప్పబడుతున్నటువంటి మహత్తత్వలో లెక్కలేనటువంటి భౌతిక ఖగోళాల సృష్టి భౌతిక ఖగోళాలు సృష్టించబడ్డాయి. ఈ భౌతిక ఖగోళాలన్నీ కూడాను కారణోదక సాయి విష్ణు ద్వారా సృష్టించబడ్డాయి. కారణోదక సాయి విష్ణుని మనము మహావిష్ణు అని కూడా అంటూ ఉంటాం. కేవలం దృష్టి ద్వారా భౌతిక ప్రకృతిలో సృష్టికి మూలకారకుడు అవుతాడు కారణోదక సాయి విష్ణు. ఈ విధంగా భౌతిక ప్రకృతి అంతా కూడాను ముగ్గురు పురుషావతారాలతో అధీకృతం చేసి నియంత్రించబడుతోంది. కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. మనం పరమాత్మగా ఎవరినైతే అనుకుంటామో అతనినే క్షీరోదక సాయి విష్ణు అని కూడా అంటారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనము నమ్మినా నమ్మకపోయినా శాస్త్రాన్ని ఒకసారి పరికించి చూసినట్టయితే భౌతిక ప్రకృతి కూడాను అంతా కూడాను భగవంతుని ఆధీనంలో ఉంది. కృష్ణుడికి, కారణోదక సాయి విష్ణుకి, గర్భోదక సాయి విష్ణుకి, క్షీరోదక సాయి విష్ణుకి తేడా ఏం లేదు. వాళ్ళు వ్యక్తీకరించేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిలో నియమితం ఉంది, మితం ఉంది. కానీ వాళ్ళు అన్ని గుణాలనే ప్రకటిస్తున్నారు కాబట్టి
ఇంకో అవతారం కన్నా తక్కువ అనడానికి లేదు. ఇవన్నీ కూడాను పురుష అవతారాలు. అన్నీ కూడాను సమానమైనవి. ఓం పూర్ణమద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. భగవంతుని యొక్క రూపాలన్నీ కూడాను సంపూర్ణమైనవి. ఒక రూపం నుంచి, ఒక పూర్ణం నుంచి, ఒక సంపూర్ణ తత్వం నుంచి, భగవంతుడి నుంచి మరొక సంపూర్ణ అవతారం ఆవిర్భవిస్తుంది. వీటిలో సంపూర్ణ శక్తులు ఉన్నప్పటికీ కూడాను వాటి విధి నిర్వహణలో వాటిని ప్రకటితం చేయవు అవి. సో ఈ 3 పురుషావతారాలతోనే కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు ఈ 3 ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను తమ ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటంటే మీకు, బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? ఎవరైనా చెప్పగలరా? గర్భోదక సాయి ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ. గర్భోదక సాయి విష్ణు బ్రహ్మ యొక్క తండ్రి. ప్రపంచంలో మనకి సృష్టిలో రకరకాల సముద్రాలు ఉన్నాయి. నీటితో ఉండేటి సముద్రము, పాలతో ఉండేటువంటి సముద్రము, నూనెలతో నిండుకున్నటువంటి సముద్రము, అదేవిధంగా ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి కొన్ని లోకాల్లో రకరకాల సముద్రాన్ని మనం చూస్తాం. వేదశాస్త్రాల్లో ఈ విషయం చెప్పబడింది. ఇదే జగత్తులో సముద్రం నిండా పాలుతో నిండి ఉన్న సముద్రం కూడా ఉంది. ఇక్కడే క్షీరోదక సాయి విష్ణు పవళించి ఉంటాడు. క్షీరము అంటే పాలు. సో ఇలా 3 ముఖ్యమైనటువంటి పురుషావతారాలు ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక జగత్తు మొత్తాన్ని కూడా మన నియంత్రణలో ఉంచుకున్నాయి అని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. సో ఈ అధ్యాయంలో మనం చదివినప్పుడు మనకి ఏంటి అంటే, ఈ అధ్యాయం అంతా కూడాను, ఈ అధ్యాయం యొక్క శీర్షిక ఏమిటి? ఎవరైనా గమనించారా? ఈ అధ్యాయం యొక్క శీర్షిక సర్వావతారాలకి మూలకారకుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారాలకి మూలకారకుడై ఈ భౌతిక ప్రకృతిని ఎలా అధీకృతంలో ఉంచుకున్నాడు అనే విషయాన్ని మనము దీంట్లో చర్చించుకుంటాం. ఇప్పుడు మనకు అర్థమైంది, భౌతిక ప్రకృతి అంతా కూడాను, భౌతిక ప్రపంచం అంతా కూడాను 3 మహావిష్ణువులు. అదేమిటది? కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు యొక్క ఆధీనంలో పనిచేస్తున్నాయి. ఆ 3 కూడా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క పురుషావతారాల నుంచి ఆవిర్భవించాయి. భగవంతుని యొక్క పురుషావతారాలు. సో అదేవిధంగా మనము ఈ అధ్యాయంలో ఈ సర్వ అవతారాలకి మూలమైనటువంటి శ్రీకృష్ణుడు ఎలాగా అనే విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాం. సో మనం ఇక్కడ ఆపేద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఏదైనా చెప్పాలా ప్రభుజీ, మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. భగవంతుడికి మన మధ్య ఒక 6 షడేశ్వర ఇంద్రియాలు ఏదో చెప్పారు. షడైశ్వర్యాలు. అవును మాతాజీ. అదేంటి ప్రభు? షడైశ్వర్యాలు ఎవరైనా చెప్తారా మాతాజీ ఆర్ ప్రభుజీ? షడైశ్వర్యాల గురించి మనం చాలా సార్లు చర్చించుకున్నాము. షడైశ్వర్యాల్లో సంపూర్ణ షడైశ్వర్యాలు కలిగి ఉన్నవారు భగవంతుడు అని. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. సంపూర్ణ ఐశ్వర్యం, సంపూర్ణ బలం, సంపూర్ణ ధనం, నెక్స్ట్ అంటే నేను చెప్తాను. ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఎస్ ప్రభుజీ. వైదిక కృష్ణ ప్రభు. ఎస్ ఐ అండర్స్టాండ్. వైదిక కృష్ణ ప్రభు మీరు చెప్తారా? ప్రభుజీ అన్నీ కృష్ణుడే చేస్తాడా?
ఎస్ ప్రభుజీ, అన్ని కృష్ణుడే చేస్తారు. మరి వేరే దేవుళ్ళు ఏం చేస్తారు? కృష్ణుడు ఏదైతే వాళ్ళకి నియంత్రించి చేయమని చెప్తారో అవి మాత్రమే చేస్తారు. కృష్ణుడే. ఏంటి ప్రభు? షడైశ్వర్యాల గురించి మనం ఇందాక మాతాజీ అడిగారు. ఆ 6 ఐశ్వర్యాలు సంపూర్ణ పరిజ్ఞానము, ఫేమ్, నాలెడ్జ్, వెల్త్, నాలెడ్జ్, వెల్త్ అండ్ సంపూర్ణ వైరాగ్యం ప్రభుజీ. సంపూర్ణ సంపూర్ణ వైరాగ్యం, వైరాగ్యం, సంపూర్ణ సంపూర్ణ కీర్తి, బలం, సంపూర్ణ ఐశ్వర్యం, సంపూర్ణ సంపూర్ణ బలము, కీర్తి. సంపూర్ణ ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి కీర్తి, సంపూర్ణమైనటువంటి అందము, సంపూర్ణమైనటువంటి బలము, సంపూర్ణమైనటువంటి సన్యాసము. అన్ని కవర్ చేసామా? ఇంకేమైనా మిగిలిపోయాయా? ఇంకా ఎక్కువైపోయి సంపూర్ణ ఎక్కువ సంపూర్ణ వీర్యం, సంపూర్ణ 1 2 3 4 5 6 7 8 అయిపోయి ప్రభుజీ. బలం, ఐశ్వర్యం, ధనం, పరిజ్ఞానం, సంపూర్ణ కీర్తి. సంపూర్ణ వైరాగ్యం, కీర్తి, అందం, సన్యాసం. నువ్వు వైరాగ్యం అన్నా సన్యాసం అన్నా ఒకటే. మీరు ఓకే, చాలా ఒక్కొక్క దాన్ని కొన్ని చోట్ల రెండుగా పోల్చారు. సంపూర్ణమైన అందము, సంపూర్ణమైన పరిజ్ఞానము, సంపూర్ణమైన హరే శక్తి. కృష్ణ ప్రభుజీ, ఎస్ మాతాజీ. షడ్వైశ్వర్యాలు అన్నారు కదా, అవి 6 కదండి? అవునండి.